దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలోని ప్రకృతి మనకు అనేక విధాలైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని, చెట్టు పుట్ట ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే, చూడగలిగితే, చూసి వాటి నుంచి పాఠాలు నేర్చుకోగలిగితే అవి మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నేను మా ఊరు నుంచి పక్కూరికి వెళుతున్నటువంటి దారిలో ఒక చెట్టు నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉండేది. అదొకసారి చాలా పచ్చగా ఉండేది, ఎక్కువ సార్లు అది ఎండిపోయినట్లుగా ఉండేది. అంతేకాదు, అది నీడనిచ్చినట్లుగా, నీడను ఇస్తున్నట్లుగా కూడా నాకు అనిపించిన సందర్భం లేదు. ఎప్పుడు చూసినా మోడు బారినట్లు అనిపించేది. కాయలుండేవి, ఒక మూరెడు కాయల్లాగా పొడవుగా చెక్కలాగా, చెక్కినటువంటి చెక్కలాగా ఉండేవి, రీఫర్ చెక్కలాగా ఉండేవి. నేను దాన్ని చూస్తూ ఉన్నప్పుడు అది సంవత్సరంలో ఎక్కువ కాలం ఆ విధంగానే ఉంటూ ఉండేది. అదే సందర్భంలో ఆ దారిలో అనేక చెట్లు కనపడుతూ ఉండేవి. చాలా పచ్చగా మంచి నెడినిచ్చే చెట్లని చూశాను. చక్కని ఫలాలనిచ్చేటువంటి చెట్లను నేను చూశాను. అలానే మంచి అందమైనటువంటి పూలని ఇచ్చేటువంటి చెట్లను కూడా నేను చూశాను. కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పుడు కూడా చూడడానికి ఆకర్షణీయంగా, అందంగా కనపడినట్లుగా నేను చూడలేదు. కానీ ఈ మధ్య ఈ 4-5 రోజుల క్రితం, ఈ వారంలో నేను చూసినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు మోడు బారిపోయినట్లుగా, ఎప్పుడు కూడా బాగుంది అనిపించేట్టుగా లేనటువంటి ఆ చెట్టు నేను చూసినప్పుడు ఎర్రని పూలతో, చెట్టు నిండా పూలతో ఉంది. దాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను చాలా సంతోషంగా దాన్ని చూస్తూ ప్రభువుని మహిమపరిచాను నేను. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏమీ లేనట్లుగా ఉండేటువంటిది, ఎప్పుడు చూసినా నాకు సంతోషం అనిపించలేదు. కానీ ఈ ఎండాకాలంలో, ఎర్రని ఎండలు కాస్తున్నటువంటి ఈ దినాల్లో ఆ చెట్టు మీద ఆకులు ఏమీ కనపడటం లేదు, కానీ ఎర్రటి పూలతో నిండిపోయింది. అక్కడక్కడ ఎర్రటి పూల వెనకాల పచ్చటి చిగుర్లు ఇప్పుడే వస్తూ ఉన్నాయి. దాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు కూడా అది ఉపయోగకరం ఏంటంటే ఆహ్లాదంగా లేకపోతే సంతోషాన్ని ఇచ్చే చెట్లాగా లేదు, కానీ ఈ ఎండలో అది చాలా అద్భుతమైనటువంటి దేవుని సృష్టిగా నాకు కనిపించింది. దానికంటే ముందు చాలా చక్కగా అందంగా కనపడినటువంటి చెట్లకు ఇప్పుడు ఆ కళ లేదు. కొన్ని ఆకులు రాలేశాయి, మరికొన్ని మరొక రకంగా ఉన్నాయి, ఇంకో రకంగా ఉన్నాయి. కానీ ఈ చెట్టు మాత్రం అన్నిటికంటే ప్రత్యేకంగా చాలా అద్భుతంగా, అందంగా, ఎర్రటి పూలతో, ప్రతి కొమ్మ నిండా కూడా ఎర్రని పూలు విచ్చుకున్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది అది. మా ప్రాంతంలో ఆ చెట్టుని తగిడి తంగేడు అంటారట. వేరు ప్రాంతాల్లో వేరు పేర్లు ఉండొచ్చు. అయితే దేవుడు ఆ చెట్టు ద్వారా నాకు నేర్పించినటువంటి పాఠాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ లోకంలో చాలామందికి మనం ఉపయోగకరంగా ఉండం, చాలామందికి మనం సంతోషకరంగా ఉండం. చాలామంది మనకంటే ఆశీర్వదించబడిన వారుగా, చాలా అభివృద్ధి చెందిన వారుగా కనబడతారు. వాళ్ళకి ప్రతి దాంట్లో కలిసి వస్తున్నట్లుగా ఆస్తుపాస్తులు సంపాదించుకుంటారు, చాలా రకాలుగా ఉంటారు. కానీ మనల్ని వారు చూసినప్పుడు మనం ఎలా వారికి కనపడతాం అంటే, ఏ ప్రత్యేకత లేని, ఏ చిగురు లేని, ఏ కాయా ఫలం లేనటువంటి చెట్టు వలె మోడులాగా కనబడతాం. అలా కనపడినటువంటి మనం ఒకరోజు దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనం వారికి అత్యంత సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి వారిగా మనం మార్చబడతాం. జాగ్రత్తగా గమనించండి.
అది కూడా బహు ఎండాకాలంలో చాలా ఘోరమైనటువంటి ఎండలు కాస్తున్నటువంటి దినాల్లో ఫలించినటువంటి పూసినటువంటి ఈ చెట్టు నేను చూసినట్లు బహు కష్ట సమయంలో, ప్రేమ దొరకని ఆదరణ లేనటువంటి సమయంలో మనం వారిని ఆదరించేవారిగా, మనం వారిని ఆనందపరిచేవారిగా, మన నీడన వారు సేదతీరేటువంటి అవకాశం ఉన్నటువంటి వారిగా మనం మార్చబడతాం. దేవుని యొక్క లేఖనాలు ఈ విధంగా చెబుతున్నాయి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. దేవుడు హెచ్చించినట్లు మనము ఆయన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలట. వారు చాలా బాగున్నారు, వారికి ఆశీర్వాదం ఎక్కువగా వస్తుంది, లేకపోతే వారు బాగా ఆశీర్వదించబడినట్లుగా వారు సంపాదిస్తూ ఉన్నారు అని అనుకున్నట్లుగా మనం ఉండకూడదు. కానీ తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనేటువంటి నిరీక్షణతో బ్రతకాలి అనేది ఆ చెట్టు నాకు నేర్పించినటువంటి పాఠంగా నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు ఆ చెట్టు ద్వారా నాతో మాట్లాడేటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ మనుషులకు ఆనందం ఇచ్చేటువంటి విధంగా చెట్టు లేదు. కానీ ఎండాకాలంలో మంచి పూలతో, ఎర్రని పూలతో చాలా అందంగా నా మనసుకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది ఆ చెట్టు. అయితే ఆ చెట్టు ఈ విధంగా అనుకుంటుందా? నా తోటి ఉన్నటువంటి చెట్లన్నీ చక్కగా పూస్తూ ఉన్నాయి, కాస్తూ ఉన్నాయి, ఫలిస్తూ ఉన్నాయి, అవి ఎంతో బాగా ఉన్నాయి, నా పరిస్థితి ఏంటి ఇలా అయింది అని అనుకుని ఉంటుందా? ఒకవేళ అలా అనుకొని బాధపడి ఉంటే, నిరీక్షణ లేని దానిగా ఉన్నట్లయితే, ఈరోజు ఫలించినప్పుడు ఎలా ఫలించినప్పుడు ఎలా సంతోషంగా ఉండేది? నేను ఇలా అనుకుంటూ ఉన్నాను, నాకంటూ ఒక సమయం వస్తుంది, దేవుడు నాకంటూ ఒక సమయాన్ని ఇస్తారు, ఆ సమయంలో నేను ఫలిస్తాను, నేను పుష్పిస్తాను, నేను మనుషులకును సృష్టికర్త అయినటువంటి దేవునికి నీ సంతోషాన్ని, ఆయన నామాన్ని మహింపరిచే విధంగా నేను ఉంటాను అనే నిరీక్షణ కలిగి ఆ చెట్టు ఉందేమో. మంచి ఎండలో ఆ చెట్టు పుష్పించడం, దాని ద్వారా మనుషులు చాలా ఆనందంగా, సంతోషంగా దాన్ని చూస్తూ దేవుని మహింపరచడం అనేది గొప్ప సంగతి. దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు అనేటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో మనం జీవించినట్లయితే, ఇదిగో ఈరోజు దాని సమయంలో, తగిన సమయంలో, ఈ ఎండ ఉన్నటువంటి ఈ సమయంలో చక్కని అందమైనటువంటి పూలనిచ్చేటువంటి చెట్టుగా, ఆశీర్వదించబడిన వారిగా మనం మార్చబడతాం. కాబట్టి ప్రియమైన వారలారా, నిరాశ చెందొద్దు, మనం కృంగిపోవద్దు, మనం ఏ నిరీక్షణ లేని వారిగా మనం బ్రతకొద్దు. కానీ దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి, ఆయన బలిష్టమైన హస్తాల క్రింద మనం దీన మనస్కులై ఉందాం. దీన మనసును ధరించుకొని ఆయన బలిష్టమైన హస్తాల క్రింద ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా సరే ఆయన నన్ను హెచ్చించగలడు, ఆయన నన్ను తన మహిమ కొరకు నిలబెట్టుకొనగలడు, వాడుకొనగలడు అనేటువంటి నిరీక్షణ కలిగి జీవించుదాం. దేవుడి మాటలు మన హృదయాలలో దీవించునుగాక. ఆమేన్.